చూడండి ఫ్రెండ్స్, పైనాపిల్ తోట. మేము ఆల్రెడీ మా తోట వేసుకున్నాం లాస్ట్ ఒక 2 ఇయర్స్ నుంచి చేసుకున్నాం. ఈ సంవత్సరం ఒక 14 పళ్ళు కాసాయి. అలాగే ఒక్కొక్కటి తినేసాం అనమాట. ఫైనల్గా ఇంకా ఒకటి ఉంది. అవి వాటి నుండి వచ్చే మొక్కలు కొన్ని ఉంటాయి అన్నమాట. ఆ మొక్కలు మళ్ళీ తిరిగి వేసుకుంటే మళ్ళీ 1 or 2 ఇయర్స్లో ఇవి కూడా కాపుకి వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ మొక్కను మనం ఉడుస్తాం అన్నమాట. ఇలాంటి మొక్కలు చాలా ఉన్నాయి. ప్రతి కాయకి రౌండ్గా మొక్కలు 4-5 మొక్కలు తయారయ్యాయి. మొక్కలు మనం వేసుకుంటే మళ్ళీ అవి కాపుకి వస్తాయి. చూడండి, ఇప్పుడు మొక్క వేసుకుంటాను. మనం ఇక్కడ వేసుకుంటాను. చూడండి, ఈ మొక్కను మనం ఇలా నీట్గా వేసుకుంటాం. మొదలు పాతుకుంటే వచ్చే సంవత్సరం బతికేస్తుంది. వర్షాకాలం కాబట్టి ఇది బతికిస్తే శుభ్రంగా నా 2 ఇయర్స్లో ఇవి కాపుకి వచ్చేస్తాయి అన్నమాట. అలా ప్రతి మొక్క సుమారు ఇప్పటికి ఒక 50 మొక్కలు దాకా కుడిసాను అనమాట. ఇంకొక 20 మొక్కలు ఉన్నాయి. వచ్చే సంవత్సరం కానీ పై సంవత్సరం కానీ ఇవి తయారవుతాయి. నెక్స్ట్గా కొద్ది దూరంలో ఇంకో మొక్క వేసుకుంటాను. ఇంకో మొక్క చూడండి. ఇంకో మొక్క వేసుకుంటాను. అలాగే మొక్కలన్నీ వేసేసుకుంటాను. నెక్స్ట్ మొక్క ఎక్కడ వేయాలి? ప్లేస్ చూడాలి. చాలా ప్లేస్లు ఉంది, వేస్తాను. అలాగే చూడండి. వేస్తాను. కనిపించలేదు, చూడండి. ఇలా చాలా మొక్కలు ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఈ మొక్కలన్నీ ఇప్పుడు వేసినవే. ఇంకా వేయడానికి ఈ మొక్కలు ఉన్నాయన్నమాట. ఇవి కూడా వేసేస్తాం. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కన్నా బిఫోర్ లాస్ట్ ఇయర్ వేసాను. ఆల్రెడీ కాయలన్నీ కాస్తాయి అన్నమాట. తినేసాం. మళ్ళీ మొక్కలు వేసుకుంటూ నెక్స్ట్ ఇంకా ఎక్కువ కాయలు వస్తాయి కదా అని వేసుకుంటాను. గడ్డి ఎక్కువ ఉందన్నమాట. చూడండి, అన్ని మొక్కలు ఉన్నాయి కదమ్మా.